మోహన్ బాబు హీరోగా రవిరాజ పినిశెట్టి డైరెక్షన్లో తెరకెక్కిన పెద్దరాయుడు సినిమా ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై హీరో మోహన్ బాబు గారే ఈ సినిమాని సొంతంగా నిర్మించారు. ఈ సినిమాలో ఆయన డబుల్ రోల్ నటించారు. పెద్దరాయుడుగా, అలాగే అతని పెద్ద తమ్ముడు రాజా పాత్రలో నటించి మెప్పించారు మోహన్ బాబు గారు. మోహన్ బాబు సరసన భానుప్రియ, సౌందర్యలు హీరోయిన్ గా నటించారు. అలాగే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమాలో అతిథి పాత్రను పోషించడం మరో విషయం. 1990 సంవత్సరం జూన్ 10వ తారీఖున ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో పెద్దరాయుడు సినిమా గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇవాళ మనం తెలుసుకుందాం. మోహన్ బాబు గారు వరుస ఫ్లాప్లో ఉన్న రోజులవి. అతను నటించి నిర్మించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో అతను భారీ నష్టాలు కూరుకుపోయాడు. ఈ నేపథ్యంలో ఒకరోజు అతని బెస్ట్ ఫ్రెండ్ అయిన రజనీకాంత్ని కలవడం జరిగింది. మోహన్ బాబు తన పరిస్థితిని అంతా వివరించారు. అయితే కొద్ది రోజులకి మోహన్ బాబుకి రజనీకాంత్ గారు ఫోన్ చేశారు. అర్జెంటుగా ఒక సినిమా రీమేక్ హక్కులు కొనుగోలు చేయమని మోహన్ బాబు గారితో చెప్పారంట. ఆ టైంలో తమిళలో నాటమే అనే సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. అక్కడ సిల్వర్ జూబ్లీ కూడా ఆడింది ఆ సినిమా. ఆ సినిమా చూసిన రజనీకాంత్కి అది బాగా నచ్చేసింది. దాంతో మోహన్ బాబుతో నాటమే అనువాద హక్కులు కొనుగోలు చేసేలా చేశారు. అంతేకాదు, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఊరి పెద్ద పాత్రని నేను చేస్తానని మాటిచ్చారు రజనీకాంత్ గారు. రజనీకాంత్ మాట ప్రకారం వెంటనే నాటమే హక్కులు కొనుగోలు చేసి దర్శకుడు కోసం అన్వేషిస్తూ వచ్చారు మోహన్ బాబు గారు. కొంతమంది పరిశీలించిన తర్వాత రీమేకులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రవిరాజ పినిశెట్టిని ఫైనల్ చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ దేవి ప్రసాద్ తండ్రి పెద్దరాయుడు సినిమాకి రైటర్గా పనిచేశారు. ఒరిజినల్ ని యాజిటీగా దింపేయకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు మార్పులు చేశారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆయన రాసిన డైలాగ్స్ అద్భుతమని చెప్పాలి. అలాగే తమిళంలో పాపారాయుడు పాత్రని విజయ్ కుమార్ గారు పోషించారు. దానికి పెద్దగా బిల్డప్ ఉండదు. కానీ తెలుగులో ఆ పాత్రని రజనీకాంత్ గారు పోషిస్తుండటంతో ఇక్కడ దానికి భిన్నంగా డిజైన్ చేశారు. ఈ పాత్రని దర్శకుడు రవిరాజ పినిశెట్టి తీర్చిదిద్దిన తీరుకి మెచ్చుకోకుండా ఉండలేం. 1995 సంవత్సరం జూన్ 10వ తారీఖున ఈ సినిమా విడుదల కాబోతుందని అనౌన్స్ చేశారు. అయినప్పటికీ ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు లేవు. ఎందుకంటే అదే రోజున మెగాస్టార్ చిరంజీవి నటించిన బిగ్ బాస్ సినిమా విడుదలవుతుంది కనుకున్నా ఎక్కువ శాతం స్క్రీన్లు బిగ్ బాస్ సినిమాకి దక్కాయి. కానీ మార్నింగ్ షో పడిన వెంటనే బిగ్ బాస్ సినిమాకి ఫ్లాప్ టాక్ రావడం, పెద్దరాయుడు సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడం జరిగింది. ఈవినింగ్ షో నుండి పెద్దరాయుడు సినిమా హావా మొదలైంది. ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులే. 2వ వారం నుండి పెద్దరాయుడు సినిమా వసూలు అమాంతం పెరిగాయి. ఫైనల్గా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. 40 కేంద్రాల్లో డైరెక్ట్గా 100 రోజులు ఆడింది ఈ సినిమా. అప్పటి వరకు టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్ నమోదు చేసిన సినిమాగా చిరంజీవి గరానా మొగుడు సినిమా ఉంది. ఆ సినిమా 10 కోట్లను కొల్లగొట్టింది. అయితే పెద్దరాయుడు సినిమా దాన్ని అధిగమించి ఫుల్ రన్లో 12 కోట్ల వసూలు రాబట్టింది. ఈ సినిమాలో భార్య గొప్పతనాన్ని తెలుపుతూ ది రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ అనే డైలాగ్ ఉంటుంది. దీనికి అర్థం తెలియనప్పటికీ మాస్ ప్రేక్షకులు ఈలలు వేశారు. ఇంకా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రజనీకాంత్ ఎపిసోడ్ మాస్ థియేటర్ దద్దరలే. కేవలం ఈ పాత్ర కోసమే పెద్దరాయుడు సినిమాని 10 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారంటే అతిశక్తి కాదు. అలాగే మోహన్ బాబు గారు తనకున్న ఆస్తిని తాకట్టు పెట్టి మరీ ఈ సినిమా నిర్మించారు. అలాగే పెద్దరాయుడు పాత్రకు ఆయన జీవం పోశాడని చెప్పాలి. ఆ తర్వాత పెద్దన్నయ్య సినిమాలో బాలకృష్ణ గారు, సూర్యవంశం సినిమాలో వెంకటేష్లు ఆ టైపు పాత్ర పోషించినా సరే అవి మోహన్ బాబు గారిని మరిపించలేకపోయాయని చెప్పాలి.